క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 4. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. సామెతలు 3:5. మనము దేవుని నడిపింపును నిర్లక్ష్యం చేయటం ద్వారా, ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించుట ద్వారా ఆత్మీయముగా గురుడివారమగుదుము. ఈ దినములలో అనేక మంది విశ్వాసులు తమ అవిధేయతను బట్టి, పాక్షిక విధేయతను బట్టి దేవుని విషయమైన తమ దర్శనమును కోల్పోచున్నారు. ఉదాహరణకు, రాజైన సౌలు దేవునికి పాక్షిక విధేయత చూపించుట చేతనే అతడు దేవుని చేత తృణీకరించబడెను. దావీదు కూడా జనసంఖ్య ఎంతైనది లెక్కించవలెననడి శోధనలో పడి తన బలమును బట్టి గర్వించెను. 2 సమూయేలు 24:2-3. తాను పొందిన విజయములన్నీయు దేవుని వలననే కలిగినవనియు, తన సైన్య బలమును బట్టి ఏమాత్రమును కాదని దావీదుకు బాగుగా తెలియను. తన బలమును బట్టి గాని, తెలివితేటలను బట్టి గాని తాను గొల్యాతును ఓడించలేదు. అతడు సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున యుద్ధము చేసి గొల్యాతును ఓడించెను. 1 సమూయేలు 17:45-50. అయినప్పటికీ తన వృద్ధాప్యంలో తన సైన్య బలమును లెక్కించవలెనను శోధనకు గురి అయ్యెను. సైన్యాధిపతియగు యోవాబు దావీదును ఈ పొరపాటు నుండి తప్పించుటకు ప్రయత్నించెను, కానీ దావీదు తీర్మానమే నెగ్గెను. దావీదు నేత్రములు అత్యధిక సంఖ్యలోనున్న తన ప్రజలపై ఉన్నవి, కానీ దేవుని మీద లేవు. అందుచేతనే దేవుడు అతనిని కళ్ళములో సాగిలపడి ప్రార్థించు అనుభవములోనికి తెచ్చెను. ఆ విధముగా దావీదు ప్రభువునందే నమ్మకముంచుటకు నేర్చుకునెను. ఈ విధమైన శోధన మనకందరికీ వచ్చును. శోధనలను జయించుటకు లేక దేవుని సేవ చేయుటకు మన స్వశక్తిపై, సామర్థ్యముపై, జ్ఞానముపై ఆధారపడుటకు మనము శోధించబడదుము. చాలామంది వారి కెమెరాలు, భవనములు, ఆస్తిపాస్తుల మీద ఆధారపడుదురు. వీటినన్నిటినీ కలిగి ఉండుట ద్వారా మంచి ఫలవంతముగా కాగలమని తలంచుదురు. ప్రతి పరిస్థితిలోనూ మంచి ఫలవంతమైన పరిచర్య కొరకు మనలను మనము ఆయనకు అప్పగించుకొనవలెను. బోధకులు సైతము గత కాలములో తాము పొందిన ఆశీర్వాదములపై, తాము సాధించిన విషయములపై ఆధారపడిన ఎడల గొప్ప ఫలమును పొందు అవకాశమును కోల్పోవుదురు. ప్రతిదినము మన ప్రభు అయిన దేవుని మన నాలుకను, పెదవులను, గొంతును తాకి తన ప్రజల కొరకైన ఆయన స్వంత వర్తమానమునివ్వవలసినదిగా అడుగవలెను. అప్పుడు మాత్రమే మన పరిచర్య ఆశీర్వదించబడి జీవయుక్తముగాను మరియు ఫలవంతముగాను ఉండును. ప్రతిదినము మనము మోకాళ్ళపైకి వెళ్ళి ప్రభువును మనలను అభిషేకించుమని, నూతన వర్తమానము నిమ్మని అడుగుట ఎంతో అవసరమై ఉన్నది. మనము వర్తమానముల కొరకు సిద్ధపడుటకై మన తెలివితేటలపై కానీ, సామర్థ్యము, బలముపై కానీ ఆధారపడకూడదు. ఎందుచేతనగా అది మనలను ఉపయోగకరమైన, విజయవంతమైన జీవితమునకు నడిపించదు. దీనినంతటినీ బోధించుటకై దేవుడు యెహోషువతో ప్రజలకు సున్నతి చేయించుమని చెప్పెను. తమ స్వంత యుద్ధ ఆయుధములపై కానీ, గొప్ప సైన్య సమూహముపై కానీ, వారి స్వంత జ్ఞానము, ప్రణాళికపై కానీ ఆధారపడకుండా ప్రభు యొక్క బలముపై ఆధారపడటం వలన మాత్రమే వారు ఆ 7 గొప్ప జాతుల వారిని జయించి కనాను దేశమును స్వాధీనపరచుకొనగలరని వారికి జ్ఞాపకం చేసెను.